शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं श्री गुरुभ्यो नमः। నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. నా నెంబర్ 7075389589 7075389589. విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11వ తారీఖు మే నుంచి 17వ తారీఖు మే వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో మనం తెలుసుకుందాం. సో ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి రాశిలోనే రవి బుధులు ఉండడం గ్రేట్. ముఖ్యంగా పరిస్థితి చెప్పాలంటే బ్యూటిఫుల్ పాయింట్ చెప్పాలి. మేషరాశిలో కానీ, వృశ్చిక రాశిలో కానీ, కుంభరాశిలో కానీ, ధనురాశిలో కానీ కొన్ని ఉన్నాయి కాంబినేషన్స్. కర్కాటక రాశిలో కానీ రవి బుధులు కలిసి ఉంటే వాళ్ళు డాక్టర్స్ అవుతారు. దశమ స్థానంలో కూడా రాహు కరెక్ట్ అయి ఉండాలండి. దశమంలో కూడా రాహు ఉన్నా వాళ్ళు జనరల్గా డాక్టర్స్ వృత్తికి సంబంధించిన వాళ్ళు అవుతారని ఉంది. మిగతా కాంబినేషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి రవి బుధులు ఉన్నారు. బుధాదిత్య యోగం. మేషరాశి వాళ్ళకి 7th నుంచి మీకు జనరల్గా ఆయన మీకు రవి బుధులు కాంబినేషన్ వచ్చేసారు. రవి బుధులు ఉన్నారు. రవి బుధుల వలన బుధాదిత్య యోగం ఏర్పడమే కాకుండా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేము ఉండబోతుంది. వాళ్ళు అనుకున్నవన్నీ సాధించి తీరుతారు. వాళ్ళు చేసే ఆపరేషన్స్ కూడా అద్భుతంగా సక్సెస్ అవ్వడానికే ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి చెప్పచ్చండి. అదొక అద్భుతము. ఈ 15వ తారీఖు తర్వాత గురుడు కూడా రవి గురుడితో కలిసిపోతాడు. గురుడు కలవడం కాదు, గురుడు కూడా మారిపోతాడు. ఈ వారం మొత్తం కూడా అద్భుతమైనటువంటి చేంజెస్ కనిపిస్తున్నాయండి. మనకి యోగాలు ఉన్నాయి, బాగున్నాయి. వారం మొత్తం కూడా రవి బుధులు ఎంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారో. ఈ రవి కూడా 15వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి వచ్చేస్తున్నాడు. వృషభ రాశిలోకి రావడం వల్ల ద్వితీయ భావంలో ఉండడం వల్ల, అంతేకాకుండా ద్వితీయ భావంలో రవి ఏం చేస్తారంటే 4th హౌస్ లార్డ్ అయ్యాడు మీకు. 5th హౌస్ లార్డ్ అవడం వల్ల, పంచమాధిపతి అవడం వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ని పెంచుతారండి. అంటే ద్వితీయ భావంలో రవి అంత మంచివాడు కాదు. కాకపోతే ఏంటంటే స్పోర్టివ్గా ఉండడము, స్పీడ్గా ఉండడము, ప్రతి విషయంలోనూ సక్సెస్ రేట్ ఉండడము, ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుతూ ఉండడము జరుగుతూ ఉంటుంది. అద్భుతం. ఇంకోటి ఏంటంటే మేషరాశి వారికి 12th హౌస్ లార్డ్ 3వ భావంలోకి మారిపోతున్నాడు. 15వ తారీఖు నుంచి గురుడు మిథున రాశిలోకి మారిపోతున్నాడు. అంటే గత సంవత్సరం కాలంగా వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు గారు మిథున రాశిలోకి వెళ్తున్నారంటే గ్రేట్ అండి. దానివల్ల సరస్వతీ నది పుష్కరాలు స్టార్ట్ అవబోతున్నాయి. ఈ వారం చూడండి అద్భుతంగా మే నెలలో సరస్వతీ పుష్కరాలు రావడము, వైశాఖ మాసం రావడము ఎంత అదృష్టం అండి. దానాలకి ఈ నెల మొత్తం కూడా దానాలకి ప్రసిద్ధి అంటారు కదా, దానాలకి పెట్టిన పేరు అంటాం. అలాగా థర్డ్ హౌస్లో గురుడు ఉండడం వల్ల షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి. ముఖ్యంగా చాలా బాగుంటుంది. థర్డ్ హౌస్లో గురుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వనప్పటికీ కూడా మీకు 9th హౌస్లో లారీలు అయ్యాడు కాబట్టి ఎక్కువగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుందండి. మీ తోబుట్టువులు కానీ, మీ తమ్ముళ్ళు కానీ, మీ చెల్లెళ్ళు కానీ కలవడము, కొత్త ఆలోచన రూపంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడము చాలా బాగుందండి. ఎప్పుడు స్పీడ్గా, తెలివిగా, ధైర్యంగా మీరు ఉంటుంటారు. ఇలాగా మీ 3rd భావంలో కాంబినేషన్స్ చాలా బాగుంది. గురువు ప్రభావం చాలా బాగుంటుంది. ఏదైనా మీ రాష్ట్రాధిపతి 4th భావంలో నిత్యస్థితిలో అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. చదువు విషయంలో కానీ, మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి విషయంలో కానీ చిన్న పొరపాట్లు, కొద్దిగా చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళలేకపోతుంటారు. ముఖ్యంగా వాహనాలు కానీ, గృహాలు కానీ, భూములు కొనేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంత కలిసి రావు. ముఖ్యంగా రైతులు కూడా అంత అద్భుతమైన కాలం మాత్రం ఏం కాదండి. మీ రాశి వారికి 6వ భావాన్ని కేతు ఉండడం వల్ల 6వ భావానికి శని దృష్టి ఉంది, గురు దృష్టి కూడా ఉందండి. అంటే ఏంటంటే మీ మేనమామలు సేఫ్. మీ శత్రువులు ఎవరో ఉన్నారు అనుకుంటే శత్రు భయం లేకుండా శత్రువుల మీద విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎటువంటి అనారోగ్య సమస్యల నుంచి అంటే అనారోగ్య సమస్యలు మీ దగ్గర రావు. ఉంటే వాటి నుండి బయటపడిపోవడానికి అవకాశం ఉంది. రుణ సౌకర్యాలు బ్రహ్మాండంగా ఉంటాయండి. ఒక విధంగా చెప్పాలంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా మీరు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. గురుడు సామాన్యమైన కాదండి. గురుడు అద్భుతంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా 7వ స్థానాన్ని కూడా ఆయన మీకు గురుదృష్టి పెట్టడం వల్ల
వివాహాది వేడుకలు, శుభకార్యాలు, ధర్మకార్యాలు, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితాలు చాలా చాలా బాగున్నాయి. ఏదేమైనా అష్టమ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల, పైగా ఫోర్త్ హౌస్ లార్డ్ అష్టమంలో ఉండడం వల్ల అంత అద్భుతం కాదండి. అష్టమ స్థానం అంటే కొద్దిగా ఆరోగ్య సమస్యలు రావడము, లేకపోతే చిన్న చిన్న ఇబ్బంది కలగడము, సమయానికి ధనం చేకూరలేకపోవడం జరుగుతుంది. ఏదేమైనా మీ గురుడు పర్ఫెక్ట్గా, అంటే గురు దృష్టి పర్ఫెక్ట్గా 9th భావానికి ఉంది, భాగ్యస్థానానికి ఉంది. భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడు 16, 17 తారీఖుల్లో, అంటే గజకేసరి యోగంతో ఉన్నారు. శని దృష్టి ఉన్నప్పటికీ భాగ్యస్థానానికి ఖచ్చితంగా మీరు విదేశ పర్యటన చేయబోతున్నారంటే విదేశాల్లో రాణించడానికి అవకాశం ఉన్నాయి. మీ ఉన్నతమైన చదువు కోసము విదేశాలు వెళ్ళడము, అలాగే శాస్త్ర పాండిత్యం కూడా నేర్చుకోవడము, వేద పండితులకు అద్భుతంగా ఉండడానికి రాణించడానికి బాగుండము, ఆగమ శాస్త్ర కోవిదులకి వాళ్ళకి చాలా మంచి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ బాగా ఉన్నాయండి వాళ్ళకి. అంతేకాకుండా గురువు గారిని పీఠాధిపతులు కలుస్తారు. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. అంతేకాకుండా మీరు అంటే మీ ఉద్యోగపరంగా కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు, కానీ ఉద్యోగపరంగా మీరు విదేశాలు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉందండి. లేకపోలేదు డెఫినెట్గా మీరు ఉద్యోగ కోసం విదేశ పర్యటన చేస్తారు. విదేశ పర్యటన కూడా ఉంది. ముఖ్యంగా మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి మంచి భద్రత ఉందండి. ప్రమోషన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా శని రాహువులు 12వ భావంలో తప్పు, కానీ అక్కడ శుక్రుడు కూడా ఉన్నాడు 12వ భావంలో. సెకండ్ హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడు. అంటే ఏంటంటే ధనం విపరీతంగా సంపాదించడము, ధనాన్ని విపరీతంగా ఖర్చు పెట్టడం చేస్తారండి. శని రాహువుల వల్ల ఏంటంటే మీకు ఒక విధంగా చెప్పాలంటే ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అయినట్టే. అంతేకాకుండా శని ప్రభావం కూడా మేము ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాహు కూడా వైభవంలో ఉండడం వల్ల శారీరక శ్రమ, అనారోగ్య సమస్యలు, గృహంలో పీడ, అలా చూడండి చిన్న చిన్న ఇబ్బందులు, దూర బంధువులకి ఒంట్లో బాగుండిపోవడం, ఇవన్నీ కూడా ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం వాళ్ళకు ఉండడం, ఇవన్నీ జరుగుతుందండి. ఏదేమైనా కాలసర్ప దోషంలో ఎక్సెప్ట్ చంద్రుడు తప్ప గ్రహాలన్నీ కాలసర్ప దోషంలో ఉన్నాయి. కాబట్టి మీరు సర్పదోషంగా ఉంది కాబట్టి చంద్రుడు బయటకు వచ్చాడు అనుకోండి, సర్పదోషం కాబట్టి శ్రీకాళహస్తిలో అయితే మీ దగ్గర ఉన్న గుళ్ళలో సరే రాహు కేతులకు సంబంధించిన పూజలు చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకోవడం చేయండి. ఈ నెల 8వ తారీఖుని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం, అది అద్భుతంగా ఉంటుందండి. ఆ స్వామివారి కళ్యాణం చేయించుకోవడము, అయితే వ్రతాలు చేయించుకోవడం చాలా బాగుంటుంది. అలాగే 12వ తారీఖున కూడా బుద్ధ పౌర్ణమి అంటాం. పౌర్ణమి విశేషమైన పవర్ ఉంటుందండి. చైత్రమాస పౌర్ణమికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దానాలు చేసుకుంటే ఆ రోజు మాత్రం విపరీతంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా 15వ తారీఖున కూడా గురుడు కూడా మారుతున్నాడు కదండి. ఇన్ని కాంబినేషన్స్ బాగున్నాయి. సో ఈ వారం మొత్తం కూడా అన్నవరం సత్యనారాయణ స్వామిని కొలుస్తూ అనేక రకమైన దానాలు, అంటే దానాలంటే మంచినీళ్ళు, చెప్పులు, గొడుగులు, విసినికర్రలు, ఇలా దానాలు ఇవ్వడం వల్ల మంచి శుభఫలితాలు మీ రాశి వారికి కలుగుతాయి. మీనరాశి నుంచి మేషరాశి వరకు కూడా చెప్పదగ్గ పరిష్కారాలు, సూచనలు, రెమెడీస్ అంటాం కదండి. మనం ఏంటి అంటాం, అడుగుతాం కదా జనరల్గా ఏం చేస్తే బాగుంటుంది. ఈ వారం రోజులు కూడా రండి 12 రాశుల వరకు అండి, మీనరాశి నుంచి మేషరాశి వరకు అనుకున్నాం కదా. ఈ ఫలితాలు ఏంటంటే ముఖ్యంగా కాలసర్ప దోషంలో అన్ని గ్రహాలు ఉన్నాయండి. రాహుకి కేతువుకి మధ్యలో సవ్యకాల సర్పదోషాలు ఉన్నాయి. అంటే ఇంక్లూడింగ్ కుజుడు కూడా సర్పదోషం నీచలో ఉన్నాడు కాబట్టి సర్పదోషమే. అంటే రాహు, కేతువు, కుజుడు ఈ ముగ్గురు కూడా సర్పదోషాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. మీకు చేతనైతే అవకాశాలు ఉంటే మీరు కుజుడు యొక్క నాగప్రతిష్ఠ చేయించుకున్న మోపిదేవిలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనం చేయలేము. సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క దేవాలయ సందర్శన చేసుకున్న, సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం చేయించుకున్న, సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆవు పాలతో పూజ చేసుకున్న అద్భుతమైన ఫలితాలు సర్పదోషం నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా రాహుకేతుల మధ్యలో దోషాలు ఉన్నాయి. 12 రాశుల వరకు, 6 రాశుల వరకు ఎక్కువ ఉంది, 12 రాశుల వరకు మరింత ఎక్కువ ఉంది. కాబట్టి శ్రీకాళహస్తిలో సర్పదోషం గురించి సర్పసూక్తంగా ఏదో అంటారు కదా, మంజ సూక్తం అన్నట్టుగా మనం సర్పదోషానికి కొన్ని దోషాలు ఉంటాయి. అది ముఖ్యంగా కాళహస్తిలో మనం సర్పదోషం గురించి పూజలు చేసుకున్నా, మనం అక్కడికి వెళ్ళలేకపోయినా ఆన్లైన్లో పూజ చేయించుకున్నా, లేదా మన దగ్గర ఉన్న దేవాలయాల్లో రాహుకేతులు పూజ చేయించుకున్నా,
లేదా అమ్మవారికి అభిషేకాలు చేయించుకున్నా, కుంకుమ పూజ చేయించుకున్నా, లేదా చండీ హోమాలు లాంటి మంచి మంచి పౌర్ణమి పూట చేస్తారంటే చండీ హోమం అది చేయించుకున్నా 12వ తారీఖునే రాహుకేతుల వల్ల వచ్చే దోషాలు సంపూర్ణంగా పరిహారం అవుతాయి. అంతేకాదండి, ఈ వైశాఖ మాసం ఎంతో పవిత్రమైన మాసం, విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన మాసం. ఈ మాసంలోనే శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తుంటారు, పెళ్ళిళ్ళు అవి. సో ఈ మాసంలోనే దానాలకి పెట్టిన పేరు. ఏ దానం, చిన్న దానం చేసినా విశేషమైన ఫలితాలు, అనేక రెట్లు ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా మంచినీరు దానం ఇవ్వడం. ఉదక దానం అంటే చిన్న కుండలో బ్రాహ్మణుడికి నిండా నీళ్లు పోసి, కుండలో నీళ్లు పోసి సద్బ్రాహ్మణుడికి కానీ, వేదశాస్త్ర పండితులకు కానీ దక్షిణతో పాటు దానం ఇవ్వాలండి. దానం వల్ల వచ్చే ఫలితాలు అంతా ఇంతనా రెట్టింపు ఫలితాలు ఉంటాయి. అంతేకాదు ముఖ్యంగా మంచినీళ్ళు దానం ఇవ్వడం, చల్లటి మంచినీళ్ళు, మజ్జిగ దానం ఇవ్వడం ఒకటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా చెప్పులు, విసనకర్రలు, అలాగే వస్త్రాలు దానం ఇవ్వడము, గొడుగు, చెప్పులు, గొడుగు, అలాగే విసనకర్రలు. ఈ 3 చాలా మర్చిపోతుంటాను నేను. ఆ దానం చాలా పవర్ ఉంటుందండి. అదొకటి మనం సపరేట్ ఎపిసోడ్ కూడా చేసుకుందాం. అంతేకాకుండా అన్నదానము, వస్త్రదానము అండి. వస్త్రాలు, బ్రాహ్మణుడి కట్టుకునే వస్త్రాలు ఇవ్వండి, అంత అస్త్రాల్లా పనిచేస్తాయి మీకు. అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. సో ఈ విధంగా 12 రాశి వాళ్ళు చేతనైనంతగా మీరు పూజలు చేసుకోండి. చేతనైనంతగా ఎదురు వాళ్ళ సహాయం చేస్తూ, మంచినీళ్ళు ఉదకదానం చేసుకుంటూ, అలాగే చలివేంద్రాలు బాగా పెట్టి దాహాన్ని తీర్చే వ్యక్తులుగా మీరు తయారవ్వండి. మీ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాడో భగవంతుడు మీరే చూస్తారు.